బాధితులైనటువంటి ఖమ్మం పట్టణంలో సమీపంగా ఉన్న వెలుగుమట్ల భూబాధితులందరికీ అమ్మ మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతున్నా. దయచేసి ముందు నా మాటల్ని అందరూ వినండి. ఫస్ట్ నేను మిమ్మల్ని కోరేది నా మాట వినడం అంటే ముందు వినండి, తర్వాత ఏం చేద్దాం మాట్లాడు. నాకెవరు చప్పట్లు కొట్టొద్దు, నేను నాయకుడిని కాదమ్మా. ఫస్ట్ నేను నాయకుడిని కాదు, మరి నేను ఎవరిని? భూబాధితులైన కుటుంబాల్లో ఒక కుటుంబ సభ్యుడిని. మీ కుటుంబంలో నేను ఒక సభ్యుడిని. మీ కుటుంబంలో సభ్యుడిని నేను ఎందుకు అంటే, నాది ఖమ్మం గడ్డ, ఈ ప్రాంతానికి సంబంధించిన వాణ్ణి. కాబట్టి ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా, ఈ కుటుంబాల్లో ఒక కుటుంబ సభ్యుడిగా మనందరి తరఫున రాజ్యం మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి మీ దగ్గరికి వచ్చానమ్మా. నేను ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది జీవించే హక్కుని కాలరాస్తుంది. అంటే భారత రాజ్యాంగంలో మనం జీవించే హక్కు ఉన్నది. ఆ జీవించే హక్కుని ధ్వంసం చేసి రాజ్యాంగం మీద పాదం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలో ఉన్న జీవించే హక్కుని కాలరాసి వెలుగుమట్లలో ఉన్న ఇన్ని వందల కుటుంబాలు నివసిస్తున్నటువంటి ఇళ్ళని ధ్వంసం చేసి, అక్కడ ఉన్నటువంటి మనకి భూమి మీద హక్కుని ధ్వంసం చేసి ఈ గతి పట్టించారు కదా. ఎవరు అసలు దీనికి కారకుడు? ఈ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి? ఎవరి వల్ల మన బతుకులు ఇట్లా అయిపోయినాయి? దీని నుంచి బయటపడడానికి మన ముందున్న మార్గం ఏంటి అసలు? ఆవేశపడదామా? కన్నీళ్లు పెడదామా? అరుద్దామా? రోడ్ల మీదకి పోయి వామ్మో వాయు అని మొత్తుకుందామా? మన భూమి, మన ఇల్లు తిరిగి రావడానికి కావలసిన ప్రణాళిక ఏమి చేయాలి? ఇది మనం మాట్లాడాలి. ఇది వారం రోజులు పడుతుందా, 10 రోజులు పడుతుందా, సంవత్సరం పడుతుందా, నెల రోజులు పడుతుందా? దీనికి జ్ఞానంతో, బుద్ధితో, ఆలోచనతో, ఆవేశం లేకుండా ఒక ప్రణాళిక తయారు చేయాలి. ఈ ప్రణాళిక చెప్పడానికి నేను మీ దగ్గరకు వచ్చాను. ప్రణాళిక చెప్పడమే కాదు, ఈ బాధిత కుటుంబాల్లో నేను ఒక బాధిత కుటుంబ సభ్యుడిగా ఎలాంటి నాయకత్వ ఆలోచన కానీ నేను నాయకుడి పాత్రలో ఇక్కడికి రాలేదమ్మా. ఈ గడ్డవాడిగా, ఖమ్మం జిల్లా బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా మన ఇల్లు మనకి, మన భూములు మనకు వచ్చేంత వరకు నా ప్రాణాలు వదిలేని మీ తరఫున యుద్ధం చేయడానికి అడిగాను. ఎందుకు? ఈ భూ పోరాటంలో ఏమి జరిగినా దానికి ఆనందంగా స్వీకరించి, ఈ పోరాటంలో, ఈ న్యాయం జరిగే పోరాటంలో ఎంతకైనా తెగిడడానికి సిద్ధపడే నిర్ణయం తీసుకొని మీ దగ్గరికి వచ్చానమ్మా నేను. ఇక విషయానికి వద్దాం. అసలు ఈ భూమి అమ్మ, సమస్త హక్కులు, సర్వ హక్కులు ఈ భూమిలో మనం కట్టుకున్న ఇల్లు, మన భూమి, మన ప్లాటు, మనకి సంబంధించిన ఆస్తి మీద ఎవ్వరికి అణువంత హక్కు లేదమ్మా. ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదు. ఇది మన హక్కు భుక్తం, ఇది మన స్థలం, ఇది మన భూమి, మనది. ఇలాంటి భూమి మీద ఎవడు కన్నేసిండంటే, అమ్మా ఇందులో ఒకరిద్దరు ఎవరన్నా ఉంటే నాకు తెలియదు కానీ కమ్మోళ్ళకి మనం బతకడం ఇష్టం లేదమ్మా. ఏ కమ్మోడికి మనం బతకడం ఇష్టం లేదు. వాడు, ఇది కమ్మరాజ్యం అమ్మా. ఖమ్మం జిల్లా అంటే ఇది కమ్మరాజ్యం. ఈ కమ్మరాజ్యంలో కమ్మోలు తప్ప ఇంకోడు తిండి తినొద్దు, బట్ట కట్టొద్దు, వాడు ఇల్లు కట్టొద్దు, వాడు 3 పూటల తిండి తినొద్దు, వాడు గౌరవంగా బతకొద్దు. ఇక్కడ కమ్మోడు తప్ప ఇంకొకడు బతకొద్దు. ఇది కమ్మరాజ్యంగా మలుచుకునే క్రూర కుట్రలో భాగంగా ఏ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాడు కమ్మోళ్ళ ముందు బతకొద్దు అని కమ్మ క్రూరత్వానికి సంబంధించిన జేసీబీలు వచ్చి కమ్మ కూరులు మన మీద దాడి చేసిన సంఘటన అమ్మా ఇది. ఇది కమ్మోళ్ళ పంచాయతీ. అయితే ఈ కమ్మాయనకి వారు సిపిఎమ్మా, వారు సిపిఐయా, వారు ఎంఎల్ పార్టీయా, వారి తెలుగుదేశమా, వారికి ఎన్ని కాదమ్మా. వారి కమ్మరాజ్యం ఉన్నదా లేదా? వారి కమ్మరాజ్యంలో ఇందులో బాధితులంతా కమ్మల్లో ఉండరు అనుకోండి. మీరంతా అమరావతి అంత ఉద్యమం చేసేవాళ్ళమ్మా. మీరు కానీ కమ్మోళ్ళు అయితే ఢిల్లీ పోయేటోడు వాడు.
ఢిల్లీలో పోయి మా కమ్మోరి ఇళ్ల మీద జేసీబీ వస్తుందా అని అమరావతి అంత ఉద్యమం చేసి చంద్రబాబు నాయుడు కూడా వచ్చేటోడు, పక్కన ఉన్నాడు పాపం. వాడు కూడా వచ్చి మా కమ్మోరికి అన్యాయం చేస్తారని కమ్మోరు మొత్తం యుద్ధం చేసేటోడు. ఇవాళమ్మా అక్కడక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు, ఒక ఉద్యమానికి సంబంధించిన ఆర్తి కలిగిన వాళ్ళు వస్తారు. ఇలా సిపిఎం పార్టీ తమ్మినేని వీరభద్రం మన కోసం ఎందుకు యుద్ధం చేయడం లేదు? ఇది మొట్టమొదటి కారణం. ఒక ఎంఎల్ పార్టీ మన తరఫున యుద్ధాన్ని ఎందుకు మొదలు పెట్టడం? నేను తప్పు పట్టట్లేదమ్మా, నేను అసలు తప్పు పట్టట్లేదు. ఈ భూమి మనదే, 100% మనదే. ఎవడన్నా భూమి వీళ్ళది కాదు అంటే రుజువుల తర్వాత రుజువులతో ఎవడైనా ప్రపంచం ముందు వాదించడానికి నడిరోడ్డు మీదకి రండి, వాడు గల్లబట్టి భూమి మాదని మీ రుజువులతో వాళ్ళ ముందు సమర్పిస్తారు. ఎవరొస్తారో రండి. అమ్మా ఆదిపట్లలో భూమి ఉంది, ఇలాంటి భూమి ఆదిపట్లలో ఉంది, ఇలాంటి భూమి నల్గొండ జిల్లాలో ఉంది, ఇలాంటి భూమి హైదరాబాద్ చుట్టుపక్కల ఉంది. అట్లా ఇలాంటి భూమిలో ఎవరైనా నివసిస్తుంటే, పేదలు వాళ్ళు బతుకుతుంటే, వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు జీవిస్తుంటే, అలాంటి జీవించే వాడి మీద ఎలాంటి చర్య తీసుకోవద్దు, వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించవద్దు, వాళ్ళు చక్కగా ఆ భూమిలోనే ఉండాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయమ్మా మీ తరఫున. మిమ్మల్ని ఆ భూమి నుంచి ఎల్లగొట్టాలి అని ఎక్కడ కోర్టు నుంచి ఆదేశాలు లేవమ్మా. ఇది మొత్తం ఖమ్మం జిల్లాలో మాత్రమే జరుగుతుంది. అనేక జిల్లాల్లో ఈ భూదాన భూముల్లో కొన్ని వందల వేల మంది ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నా ఏ జిల్లాలో లేనిది ఖమ్మం జిల్లాలో కమ్మ క్రూరత్వం కింద నలిగిపోవడానికే ఈ ఖమ్మలో ఉన్నటువంటి రాజకీయ ఆధిపత్య క్రూరమైన శక్తులు, మరికొంతమంది కమ్మ ల్యాండ్ బ్రోకర్లు అందరూ కలిసి 100 కోట్ల భూమిని వాళ్ళ చేతిలోకి తీసుకోవాలని. ఇంకో విషయం, కమ్మోరుకుండే గొప్ప గుణం ఏంటంటే ఆ ఆస్తి వాళ్ళు తీసుకోవడంతో పాటే కాదమ్మా, వారికి ఇంకో కోరిక ఏంటంటే ఈ భూమిలో కమ్మోళ్ళు తప్ప ఇంకోటి బతకొద్దనే కోరిక వాళ్ళకి. వాళ్ళ స్వభావం ఏంటంటే ఆ భూమి వాళ్ళు గుంజుకోవడం కాదు కావాల్సింది, అది ఎట్లా గుంజుకుంటారు, కానీ ఇంకోటి ఎట్లా బతుకుతాడు? కమ్మోళ్ళు కాకుండా, కమ్మ కాకుండా ఇంకోటి ఎట్లా బతుకుతాడు? అంత పెద్ద విలువైన భూమి, ఎంత పెద్ద విలువ, బంజారా హిల్స్ లాంటి తయారయ్యే అంత గొప్ప భూమిలో ఇలాంటి బీసీ ఎస్సీ ఎస్టీలు పేదలు ఈ లేబర్ ఎట్లా ఉంటాడు? అక్కడ ఒక భారీ ఎత్తున బంజారా హిల్స్ హైదరాబాద్ లాగా ప్రాంతం వర్ధిల్లబోయే ప్రాంతంలో ఈ భూవక లేనోడు, తిండికి లేనోడు ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు అంత బంజారా హిల్స్ లాంటి భూమిలో విల్లట్ల బతకాలా? బతకకూడదు. కమ్మలు కట్టుకోబోయే రాజ్యం ముందు ఇలాంటి బీసీ ఎస్సీ ఎస్టీలు అక్కడ బతకకూడదు అన్న గుండెల్లో వచ్చిన విషపు ఆలోచనతో కమ్మవారంతా కలిసి కమ్మ రాజ్యాన్ని నిర్మించుకునే దాంట్లో భాగంగానే ఆ క్రూర కమ్మ జేసీబీలు వచ్చి మన మీద వచ్చినాయి. లెనిన్ ఏమంటాడంటే అమ్మా, లెనిన్ అనే మహనీయుడు ఏమంటాడంటే దోపిడీ చేసేవాడికి ప్రభుత్వం ఒక ఆయుధం అట. దోపిడీ చేసేవాడికి ఒక ఆయుధం ప్రభుత్వం అయి కూర్చుంది. ఇక్కడ ప్రభుత్వం అయి కూర్చొని కలెక్టర్లని, రెవెన్యూల్ని, పోలీసుల్ని, సమస్తాన్ని సాధనంగా మార్చుకొని ఈ సాధనాలు మనం ఇంటికి పంపించారు. నేనేమంటానంటే నేను ఏ పార్టీని తప్పు పట్టట్లేదు, ఓకే తప్పు పట్టట్లేదు. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటమ్మా, 2-3 విషయాలు చెప్తున్నా. ఆవేశపడొద్దు. మన ఆవేశమే మన కొంపలు ముంచుతున్నాయి ఇప్పటిదాకా. మన ఆవేశమే మన కొంప. కమ్మాయిని చూడండి, మనిషి చచ్చినా బతికినా అట్లే ఉంటాడు. కమ్మాయి ఏమి తెలియదు, అట్లే ఉంటాడు. మనిషి పీరు కలిగినా అట్లే ఉంటాడు, ఇంట్లో పెళ్లి జరిగినా అంతే ఉంటాడు. అట్లుండాలా మనకు ఒకటే ఆవేశం, ఒకటే మొత్తుకోవడం, అరవడం, సంబరాలు, కానీ అవన్నీ పక్కన పెట్టి మెదడికి ఆలోచన పడదు. నేనేమంటున్నానంటే అమ్మా, ఇక్కడికి అనేక పార్టీలు వచ్చినాయి. నేను సిపిఎంని తప్పు పట్టట్లేదు. వీరభద్రం గారు కావచ్చు, ఈ జిల్లా కార్యదర్శి కావచ్చు, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, సిపిఐ పార్టీ 100 సంవత్సరాల స్వీయ సమాధి తవ్వుకున్న సిపిఐ పార్టీ అవునో కాదో తెలియదు కానీ సిపిఐ పార్టీ కావచ్చు, మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలు 70 ఏళ్ల నుంచి ఉద్యమాలు ఉంటాయి. నిజంగా మీరు ఉద్యమాలు చేసి ఉన్నట్లయితే సంతోషమే. ఈ మొత్తం రాజకీయ పార్టీలు, ఇక్కడికి వచ్చిన బీజేపీ పార్టీ, ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ వచ్చిండమ్మా,
కేటీఆర్ పార్టీ, ఇక్కడికి వచ్చిన కవిత గారి జాగృతి వేదిక, వీళ్ళందరికీ మనం చెప్పేది ఏంటంటే అమ్మా, ఇవో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో ఉన్న వెలుగుమట్ల భూ బాధితులు ఎవరైతే ఉన్నారో భూ బాధితులకి అండగా నిలబడి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మనతో కేటీఆర్ ఉద్యమం చేయాలి, కేసీఆర్ ఉద్యమం చేయాలి, సిపిఎం పార్టీ చేయాలి, సిపిఐ చేయాలి, ఎల్ఎల్ పార్టీ చేయాలి, బీజేపీ చేయాలి, సమస్త బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు ఈ సమస్య పరిష్కారంతో అయ్యే వరకు ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ మొత్తం నాయకత్వం మన ఇళ్లలోకి మనం పోయి మన ఇళ్లని కూలగొట్టిన ఇళ్లని రీకన్స్ట్రక్ట్ చేసి దానికి నష్టపరిహారం చెల్లించి మనకి గౌరవంగా మనల్ని ఆ భూమిలో ఇళ్లు కట్టి ఆ ఇళ్లలోకి తోలేంత వరకు మొత్తం రాజకీయ పార్టీలతోటి కమిటీ వేసి ఆ కమిటీతో పోరాటం చేయాలి. నువ్వు ఇట్ట పోయి అట్టొచ్చిన దానికి దేనికి వచ్చినా నీ పార్టీకి నీ సంఘానికి సొమ్ము చేసుకోవడానికి వచ్చినావు అని అడుగుతాం మేము. నువ్వు వచ్చినావు, నీ కొంప కూర కొడితే నీ ఇంట్లోనే ఉంటావు పోకుండా. నీ కొంప లాంటిదే ఈ ఇల్లు కూడా. ఈ ఇళ్ళను కూడా కొడితే నువ్వు విజిటింగ్ ఎట్లా కాల్ చేశాడు ఏంటి? నేను టీఆర్ఎస్ పార్టీని ఒకటే అడుగుతున్నా. ఇక్కడ నమస్తే తెలంగాణ టీ న్యూస్ మిత్రులు ఉన్నారు, నేను ఎవరిని దూషించట్లేదయ్యా. నాకు నమ్మకం ఉంది కేటీఆర్ మీద, నాకు నమ్మకం ఉంది టీఆర్ఎస్ మీద. సమస్త ఇళ్లని కూల్చిన ఇళ్లని మళ్ళీ పునర్నిర్మాణం చేసి గౌరవంగా ఇళ్లలో మా వాళ్ళని తోలేంత వరకు కేటీఆర్ మాతో యుద్ధం చేస్తాడని నమ్ముతున్నాను. నేను ఈరోజు నమ్ముతున్నామా? నేను తమిళేని వీరభద్రం గారిని, ఇక్కడ ఖమ్మం జిల్లా సిపిఎం పార్టీని సంపూర్ణంగా నమ్ముతున్నా. మాతో కలిసి యుద్ధం చేయడానికి ఆ ఇళ్ల నిర్మాణం అయ్యేంత వరకు సిపిఎం పార్టీ మాతో ఉంటుందని నేను నమ్ముతున్నా. సిపిఐ పార్టీ ఉంటుందని నమ్ముతున్నా, ఎన్ఎల్ పార్టీ ఉంటుందని నమ్ముతున్నా. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏమనుంటే ఇది కమరాజ్యం కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉంటుంది, ఇక్కడ వాళ్ళు వస్తారని నేను నమ్ముతున్నా. నేను ఖమ్మ అని ఎందుకు అంటున్నానంటే అమ్మా, ఖమ్మ రాజకీయ శక్తులు మా పోరాటంలో ఎందుకు రావడం లేదో గల్లా బట్టి అడుగుతాం, గల్లా బట్టి అడుగుతాం. ఖమ్మ రాజకీయ ఆధిపత్యంలో ఉన్న రాజకీయ వేదికలు ఈ పోరాటంలో మీరు పాల్గొనట్లేదు కాబట్టి ఇది ఖమ్మగా మీ మీద ముద్ర వేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటున్నట్టు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. మాకెవరి మీద లేదమ్మా, మాకెవరి మీద లేదు కోపం, దేశం. ఖమ్మంలో జీవితాన్ని ధారపోసిన ఖమ్మలు ఉన్నారు, నేను కాదనట్లే. కానీ ఇప్పుడు వస్తున్నది ఏంటి? ఈ ఖమ్మాల పక్షాన శ్రీనివాసరెడ్డి చేరిందమ్మా. శ్రీనివాసరెడ్డిలో రెడ్డి పౌరుషం కనపడదు. అసలు శ్రీనివాసరెడ్డి రోజు రోజుకి శ్రీనివాసరెడ్డి చౌదరి రాగా మారుతాడు. ఆయన ఖమ్మాయి లాగా మారింది. మన ఇంట్లో గడియారం పెట్టి ఎప్పుడు కావాలో టైం పెట్టిండమ్మ. దాంట్లో మనం ఎప్పుడు చచ్చిపోవాలో గడియారం పెట్టిండు ఇంట్లో. ఆయన గడియారం పెట్టినాడో పెళ్లిలో బువ్వలు పెడుతున్నాడో ఆయన బువ్వలు పెట్టిండని తిరగండి. మరి ఆ ఇళ్లలో ఆయన బువ్వలు పెట్టిండు, గడియారం పెట్టిండు, బువ్వలు విషయం పెట్టిండు, ఎప్పుడు కావాలో గడియారం పెట్టిండు ఇంట్లో. శ్రీనివాసరెడ్డి రెడ్డి క్షత్రుడు కాదమ్మా, రెడ్డి పౌరుషం లేదు. పచ్చి కమ్మ వ్యక్తిలాగానే ప్రవర్తిస్తాడు కమ్మలతో కలిసి. సరే అమ్మా, ఇద్దరు కలిసి మాట్లాడినాం. ఇక్కడ ఒక మూగ హంతకుడు ఉన్నాడమ్మా, మౌన హంతకుడు. నోరు తెరిచి మాట్లాడడు, మౌనంగా ఉండి కోట్ల మంది చచ్చిపోయినా కూడా నోరు తెరడు. అతనే మన వర్గం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఇతను నోరు తెరవడమ్మా. ఖమ్మం జిల్లాలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీలంతా వీళ్ళ రక్తం ఏరులై పారుతున్నా, మధురలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీల మాదిగల రక్తం ఏరులై పారుతున్నా భట్టి విక్రమార్క నోరు తెరవడమ్మా. మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మా ఇంట్లో సాగు జరుగుతుంది. ఈరోజు ఈ పెళ్లి ఒక ఉద్యమాలు తిరుగుతున్నావు నువ్వు, నీ పెళ్లి ఒక ఉద్యమాలు తిరుగుతున్నావు, చేసుకో కాదనట్లే. కానీ నీ రాజ్యం కాలిపోతుంది. ఈరోజు నీ రాజ్యంలో బీసీఎస్సీ ఎస్టీలు చచ్చిపోతారు. ఖమ్మంలో రెడ్డోళ్ళు వాళ్ళ ధర్మం వాళ్ళు చేసుకుంటారమ్మా ఖమ్మ రాజ్యం కోసం. మరి మల్లు భట్టి విక్రమార్క నీ వాళ్ళ ధర్మం కోసం నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ బాధిత వర్గమైన బీసీఎస్సీ ఎస్టీల్ని రక్షించమని డాక్టర్ అంబేద్కర్ నిన్ను రిజర్వ్ చేసి, ఆ రిజర్వేషన్ నుంచి ఎమ్మెల్యే చేసి, ఆ రిజర్వేషన్ నుంచి నిన్ను మంత్రి చేసి, ఆ మంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి చేసిన అంబేద్కర్ యొక్క బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకి నువ్వు చేస్తున్నది ఏంటి? ఖమ్మోల వైపు వంతబాలకి, ఖమ్మోల వైపు రెడ్ల వైపు నిలబడి ఈ భట్టి విక్రమార్క మనల్ని చంపడానికి తిరుగుతున్న మూల హంతకుడమ్మ, మౌన హంతకుడు. వచ్చిందమ్మా భట్టి విక్రమార్క? రాడమ్మా. అందరూ మరణించినా, అందరం చచ్చిపోయినా రాడు. ఇందులో మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు, ఎస్టీ ఆదివాసులు ఉన్నారు, లంబాడీలు ఉన్నారు,
బీసీలు ఉన్నారు. కానీ మళ్ళీ బట్టి విక్రమార్క ఎందుకు రావట్లే? ఒకటే చెప్తున్నాం రాజకీయ పార్టీలకి, ఈ ఒక్క సమస్య పరిష్కారం అంటే ఇది బీసీ ఎస్సీ ఎస్టీ పేదల ఆత్మగౌరవానికి సంబంధించిన యుద్ధం అమ్మాయి, మన ఆత్మగౌరవ పోరాటం అమ్మాయి, రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల అందరి ఆత్మగౌరవ పోరాటం అమ్మాయి. ఇది మన ఆత్మగౌరవ సమస్య. నేను ఒకటే కోరుతున్నా, మీ ఇల్లు ఎట్లా ఉన్నదో అట్లా దాన్ని తయారు చేసి మీ ఇంట్లోకి మిమ్మల్ని పంపించే బాధ్యత రేవంత్ రెడ్డి తల మీద ఎత్తుకోవాలి అని ఈ సభ నుంచి తీర్మానం చేస్తున్నాం. ఈ పోరాటంలో మల్లు బట్టి విక్రమార్క మనందరినీ ఇళ్లలోకి పంపించే బాధ్యతని మన వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క మన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి అతను మూగ హంతకుడు అనే పాత్ర నుంచి బయటపడి నేను ఆరోపిస్తున్నామ్మా, నిన్ను మూగ హంతకుడు, నేను మూగ హంతకుడు కాదు, వీళ్ళకి ప్రాణం పోసే వ్యక్తిని అని నువ్వు అనుకుంటే ఇగో రేవంత్ రెడ్డి మీద ఆ బాధ్యత పెడుతున్నావు. నువ్వు ఈ బాధ్యత తీసుకొని మమ్మల్ని ఎవరి ఇంట్లోకి వాళ్ళని పంపించి ఎవరి భూమిలోకి వాళ్ళని పంపించి గౌరవంగా మమ్మల్ని సాగనంపే బాధ్యత మా వర్గాలకు సంబంధించిన వాడిని కాబట్టి నువ్వు ఈ బాధ్యత నెత్తి మీద వేసుకో. కమ్మైనా ఆ కమ్మ పోకర్ల కోసం ఆ 500 కోట్ల భూమిని చెప్తుండమ్మా ఆయన కమ్మ రాజ్యం కోసం, రెడ్డి రాజ్యం కోసం రెడ్డి పోకర్లకి శ్రీనివాసరెడ్డి కమ్మలతో కలిసిండో ఎవరితో కలిసిండో మనకు తెలియదమ్మా. అదో వాళ్ళకి భూమి ఇవ్వడానికి ఆయన పోతాడు. మరి మల్లు బట్టి విక్రమార్క నీ వర్గం వాడు కదా, మీ బీసీ మన బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాడు కదా, రేవంత్ రెడ్డి తర్వాత ఉప ముఖ్యమంత్రి కదా. రేపు అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటే రేపే ముఖ్యమంత్రి ఎవరు అంటే మల్లు బట్టి పేరు వినపడుతుంది కదా. మరి నువ్వు ఏం చేస్తావు? మమ్మల్ని సమాధి కడతావా, మమ్మల్ని చంపుతావా, మమ్మల్ని ఆ ఇళ్లలోకి పంపుతావా, ఏం చేస్తావు? అందుకనే మల్లు బట్టి విక్రమార్క ఇందులో ఈ నేరంలో భాగస్తుడు కాదు అని మేము నమ్ముతాం. మరి నా నేరస్తుడు నువ్వు కాదంటే మమ్మల్ని ఆ ఇళ్లలోకి పంపు. తుమ్మల నాగేశ్వరరావు బహిరంగంగా బీసీ ఎస్సీ ఎస్టీలందరి యొక్క జీవితాన్ని ధ్వంసం చేసినందుకు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాసరెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పి ఈ పేదల కాళ్ళు పట్టుకునేంత వరకు యుద్ధం కొనసాగించాలి. ఈ పోరాటంలో మంచిది ఇక్కడ ఏంటంటే ఈరోజు ఊరికిపోయి రోడ్ల మీద నిలబడుతున్నారమ్మా. నేనేమంటానంటే జాగ్రత్తగా వినండమ్మా. అమ్మా, ఈ దొంగనా కొడుకుల పార్టీలకు ఓట్లు వేసిన బానిసలారా వినండి, జాగ్రత్తగా వినాలమ్మా. మనమే కదా వాళ్ళకి, వాడు భూదానం అంటే మనం రాజ్యదానం చేసిన నా కొడుకులకి, రాజ్యదానం చేసి ఇచ్చిన నా కొడుకులకి. అందుకని చెప్తున్నా నేను, మనం ఏమంటానంటే అమ్మా, ఈ రోజు ఉరికిపోయి రోడ్డు మీద నిలబడాలని నేను అనట్లేదు. చేద్దాం, ప్రొటెస్ట్ చేద్దాం, సమస్యని ప్రపంచం దృష్టికి చూపిద్దాం, ప్రపంచానికి విన్నవిద్దాం, కాదనట్లేదు. కానీ నా ఒక్కరి శక్తి సరిపోతుందా? సరిపోదు. న్యాయం ఒప్పుకోవాలి. సూర్యారావు లాయర్ ఉన్నాడు, రాంబాబు ఉన్నాడు, మా నాయకత్వం కమిటీ ఇక్కడంతా ఉన్నది. మా నాయకత్వం యొక్క శక్తి సరిపోదమ్మా. నేనేమంటానంటే అన్ని పార్టీల భాగస్వామ్యం కావాలి. కమ్యూనిస్టు పార్టీలు ఎర్ర జెండాతో పేదల పక్షాన ఉన్నామని 70 ఏళ్ల నుంచి పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీని మేము అంటున్నాం. మిమ్మల్ని మేము ఆరోపిస్తున్నాం. ఏదో తెలిసోతలో జ్ఞానం లేకనో ఒక మాట అంటున్నాం. కాదయ్యా, నువ్వు కమ్మోళ్ళ మీద పడి తిడుతున్నావు, ఏడుస్తున్నావు, నీదే తప్పు, ఇవో నీ న్యాయం చేస్తా, నువ్వు రుజువు చేస్తా అని ఈ కమ్యూనిస్టు పార్టీలు మొత్తం మన తరఫున యుద్ధం చేసి మన ఇళ్లని మన స్థలాల్ని మనకి ఇప్పించే పోరాటంలో కమ్యూనిస్టులు పాల్గొంటే వాళ్ళకి బహిరంగ క్షమాపణ చెప్తామని, బహిరంగంగా క్షమాపణ చెప్తాం. బహిరంగంగా ఎంఎల్ పార్టీకి, సిపిఐకి, సిపిఎం పార్టీకి, మొత్తం కమ్యూనిస్టు పార్టీలని ఇన్నాళ్ళు మిమ్మల్ని విమర్శించినందుకు ఈరోజు వీళ్ళ తరఫున మీరు యుద్ధం చేసి వీళ్ళ స్థలాలకి వీళ్ళ ఇళ్ళకి పంపిస్తే కమ్యూనిస్టు పార్టీలకి క్షమాపణ చెప్తానమ్మా నేను. లేదు కమ్మోళ్ళ రాజ్యం తుమ్మల నాగేశ్వరరావు ఎట్లా ఆదేశిస్తే ఆయన కమ్మ రాజ్యానికి అధిపతి, కమ్మ సామ్రాజ్యానికి అధిపతి, తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్టుగానే మేము కమ్యూనిస్టులు వింటాం, ఇది కమ్మ రాజ్యానికి సంబంధించినటువంటి రాజ్యం కదా అని మీరు అనుకుంటే రాబోకండి. మీరు రావద్దు, ఎందుకంటే మీ బాధలు మాకుంటాయి, మీ బాధలు మీకుంటాయి. కానీ మల్లు బట్టి విక్రమార్క ఎందుకు ఆయన మీదకి మన దృష్టి పోవట్లేదు తెలుసా? ఎవరి దృష్టి లేస్తే రేవంత్ రెడ్డిని తిడతాం, లేస్తే ఇంకోటి తిడతాం. కానీ మల్లు బట్టి విక్రమార్క మీదకి ఎందుకు పోవట్లేదు మన దృష్టి? ఆయన ఏ వివాదంలోకి రాడు కాబట్టి ఆయన మనం మర్చిపోయాం.
ఎంత తెలివిగలడో అతను. ఏదైనా వివాదాలు ఆయన కనపడాడు అనుకో, మనం ఆయన పట్టుకుంటాం. ఆయన ఏ వివాదంలోకి రాడమ్మా, మౌనంగా ఉంటాడు. కాబట్టి మన దృష్టి పోదు. లేస్తే రేవంత్ రెడ్డి అంటానమ్మా, లేస్తే రేవంత్ రెడ్డి, లేస్తే తుమ్మల నాగేశ్వరరావు. నీ వర్గానికి సంబంధించిన వాడు 50,000 మాదిగా ఓట్లు ఎంచుకున్న మౌన హంతకుడు ఏమల్లు బట్టి విక్రమార్క. ఎక్కడ అతను మా తరఫున వచ్చి మాట్లాడవా? సంతి బిడ్డలు అక్కడ పడుకోబెట్టిండ్రు. ఏం చెప్పుకోవాలి చరిత్రలో? ఆ బిడ్డలకి ఏం చెప్పారు? నానా నువ్వే ఇంతంత నెల రోజులు ఉన్నప్పుడు నేను భుజం మీద ఎత్తుకొని భూమి లేక ఇల్లు లేక రోడ్ల మీద పడ్డావని ఆ బిడ్డకి చెప్పమంటారా అంటున్నా. ఏం చెప్పుకోవాలి ఈ సమస్యని? ఏ విధంగా చెప్పుకోవాలి ఈ సమస్యని? అందుకని అమ్మా, ఈ పోరాటంలో పాల్గొన్నాడే ధన్యజీవి అమ్మ. ఈ యుద్ధంలో పాల్గొన్నవాడే, ఈ పోరాటంలో పాల్గొన్నాడే నిజమైన విప్లవకారుడమ్మా. వాడికి జీవితం ధన్యమైపోతుంది, వాడి జీవితం ధన్యమైపోతుంది. అందుకని మీ శక్తిని పెంచుకోవాలి, మీ తిరుగుబాటు స్వభావాన్ని, మీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఎక్కడ డల్గా వద్దాం. నేను అడుగుతున్నానమ్మా, రేపు పోతాను, హైదరాబాద్ పోతా, అనేక పార్టీలు కలుస్తామా. జిల్లాలో కూడా మన కమిటీ అన్ని పార్టీలు కలవండి. మా ఆరోపణే తప్పు అనుకుందాం. మా సంగమేశ్వరరావు, మా రాంబాబు, మా సుగుణాకరు, ఇక్కడ ఉన్న బీసీఎస్ ఎస్టీలంతా ఒక కమిటీ లాగా అందరం కలిసి భూ నిర్వాసితులు, ఎవడు మేమే నాయకత్వం కాదు, భూ నిర్వాసితులైనటువంటి వాళ్ళ తరఫున ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకున్నాము. ఒక ఐక్య కార్యాచరణ సంఘం ఒకటి వేసుకొని ఒక్కొక్క పార్టీ దగ్గర పోదాం. సార్ ఇదో ఇట్లా అయిపోయింది, మనందరం కలిసి ఒక 6 నెలలో, 3 నెలలో, నెల రోజులో, వారం రోజులో ఒక పెద్ద పోరాట రూపాలను ఎంచుకుందాం. మన లక్ష్యం ఏంటి? మన ఖమ్మం జిల్లాలో మన పేదల పార్టీలు, పేదల సంఘాలు, అన్ని రాజకీయ వేదికలు కలిసి ఈ భూ నిర్వాసితులకి న్యాయం జరగడం కోసం ఒక కమిటీ వేసుకొని పోరాటాలు చేసి కలెక్టర్ మీద, రాష్ట్రం మీద, రాజ్యం మీద, అవసరమైతే వెలుగుమట్ల నుంచి రేవంత్ రెడ్డి ఇంటి దాకా పాదయాత్ర పెట్టి యుద్ధం చేద్దాం. ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడడం? అసలు నీ రాజ్యం సంగతి ఏంటి? నీ రాజ్యం ఎవరి వైపు? నువ్వు 10% ఉన్న కమ్మారెడ్డి వెలమూల వైపా, 90% ఉన్న బీసీఎస్ ఎస్టీల వైపా? రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. ఈ యుద్ధం ఎక్కడ దాకా పోవాలంటే అమ్మా, వీళ్ళు మళ్ళా గెలవద్దమ్మా. వీళ్ళకి రాజకీయ గోడి కట్టేంత వరకు యుద్ధం చేయాలి. ఇక మళ్ళా కూడా అప్పుడు కూడా మీరు 500కి 1000 రూపాయలకి మన జనం ఓటుకు అమ్ముడిపోయారు అనుకోమ్మా, మన ఇంత ఏదో భూమి మీద ఎవడు లేడన్నట్టు, మనంత ఏదో జాతిగా భూమి మీద ఎవడు లేనట్టమ్మా. వాళ్ళు మాత్రం అని 500 ఇచ్చినట్టే నీ ఇల్లు కూరగొట్టింది నిజమే అని సర్టిఫికేట్ ఇచ్చినట్టు. మా ఇల్లు కూరగొట్టింది నిజమే, నాకు 500 కాదు చికెన్కి కోటర్ దాకా జిమలు ఆడేటట్టు పండుకుంటున్నా, నీళ్లు గడపకుండా, ఎందుకంటే మొత్తం ఎవరు. అందుకనమ్మా ఈ పోరాటం మన బీసీఎస్ ఎస్టీల ఆత్మగౌరవ యుద్ధం, మన బిడ్డలకిచ్చే బంగారు భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. అందుకని నేను ఇవాళ చెప్తున్నా మీ అందరికీ, ఈ పోరాటంలో అందరం భాగస్వాములు కావాలి. ఎందుకంటే అమ్మా హైదరాబాద్ లో 4th సిటీ అని ఒకటి వచ్చిందమ్మా. ఆడ 4th సిటీ లేదు, అది మాయా ప్రపంచం అమ్మ. 360 ఆదిత్య 369 ఒక సినిమా వచ్చింది, అందులో తీసుకుపోతాడు రేవంత్ రెడ్డి. ఆడ అన్ని ఉన్నాయంటాడు, ఏం లేదు ఆడ. తెలంగాణ రాజ్యం వస్తే అన్ని ఉన్నాయన్నారు, ఏం లేదు ఆడ. అట్లనే 4th సిటీ ఎట్లయితే భూమిని లాక్కున్నారో అట్లాంటి 4th సిటీలు హోల్ తెలంగాణ మొత్తం రాబోతున్నాయి. మనకి భూములు ఉండవు, జాగలు ఉండవు, ఇండ్లు ఉండవు, ఏముండవు ఇక మనకి. ఇలాంటి పోరాటం ఈ రోజు వెలుగుమట్లలో వచ్చింది యుద్ధం, మనల్ని ఆక్రమించే యుద్ధం. రేపు అన్ని మండలాలకి, అన్ని ప్రాంతాలకు కూడా పాకి ఎవడు బతకని ఒక మోసం రాబోతుంది. అందుకని ఈ రోజు అన్ని పార్టీలకి హైదరాబాద్ పోయి అన్ని పార్టీలకి విన్నవిస్తాం, అన్ని పార్టీలనే అడుగుతాం, అయ్యా ఇది పెద్ద ఘోరం అయ్యా, రాజ్యానికి సానుభూతి ఉండాలి, రాజ్యానికి పేదల పక్షాన ఒక హ్యూమన్ కైండ్ ఉండాలి. ఇంత ఘోరంగా వాళ్ళ మీదకి వచ్చి ఇళ్లను గురించి వితౌట్ నోటీస్ ఇచ్చిందంటే ఎంత టెర్రరైజ్ చేసిందమ్మా. అంటే భయభ్రాంతులకు గురి చేయాలి, ఒక్కొక్కరు భయపడాలి, కమ్మరాజ్యంలో బతకడానికి భయపడాలా. అంటే మన తిండి మనం తిని, మన రెక్కల కష్టం మనం తిని, మనం బతకడానికి మనం ఒక్కొక్క రక్త మాంసాలతో రోజు ఒక ఇటుక తిండి తినకుండా కట్టుకున్నారు కదమ్మా ఇల్లు. తిండి తినకుండా కిలో మటన్ తినాలి యాక్చువల్గా, కొంపల కిలో మటన్, అర్ధ పావు తీసుకొచ్చి 6 గంటలు దోసకాయలు వేసుకుంటే తిని బతికి ఇల్లు కట్టుకుంటూ పోయారు. అట్లా ఇల్లు కట్టుకున్న ఇళ్ళని ఒక ప్రొక్లైన్ బుల్డోజర్లు జేసీబీలు వచ్చి ధ్వంసం చేసి పారేస్తారు.
ఎంత భయం ఉండాలమ్మా గుండెల మీద. అక్కడేమో పసిబిడ్డని చంపిరమ్మా నాగర్ కర్నూల, కోలాలేమో కర్రవాయిసింది చంపిరమ్మా, ఇంకొకడేమో బీసీల మీద దాడి చేసిరమ్మా, ఇక్కడ మొత్తం బీసీఎస్సీ ఎస్టీల మీద దాడి చేసి చంపిరమ్మయ్యా. ఇది మన మరణంతో సమానం. అందుకే నేను మిమ్మల్ని ఏమంటున్నానంటే అమ్మా, ఈ పోరాటంలో ఒక సమ్మక్క సారలక్కలాగా చాకలి ఐలమ్మలాగా యుద్ధం చేసే మహిళ కావాలి నాకు. రాజీ పడ్డారంటే వాళ్ళు దెయ్యాలతో సమానం. వాళ్ళని సంఘం నుంచి బహిష్కరించాలా? రాజీ పడ్డ వాళ్ళని సంఘం నుంచి బహిష్కరించాలా? ఓటు అమ్ముకున్న వాడిని సంఘం నుంచి బహిష్కరించాలా? సంఘం నుంచి. అట్లా రాజీ పడకుండా ఈ యుద్ధంలో కొనసాగేవారు ఎవరైనా ఉంటే, మేము అందరం ఉంటామంటే మీరు చరిత్రలో చరితార్థులు అవుతారు. మీ బిడ్డలకి బంగారు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. రేపు 20 ఏళ్ల తర్వాత ఆ పిల్లగాడు మంచంలో పడబెట్టి రాగానే చూపించాము. ఆ బాబు ఏమనాలంటే, ఇంత మంచి ఇల్లు ఎక్కడదయా నీకంటే, నా తల్లిదండ్రులు యుద్ధం చేసి ఇల్లు నిలబెట్టారు సార్ అని ఆ పోరగాడు చెప్పాలి. మరి చెబితే వస్తుంది? పిల్లగాడికి ఇల్లే ఒక్కటే కాదమ్మా రాసేది. ఆ పిల్లగాడు కూడా మళ్ళీ వాడికి పుట్టే బిడ్డల కోసం వాడు యుద్ధం చేస్తాడమ్మా రాజ్యం మీద. పోరాటానికి వారసుడు, పోరాటానికి వారసత్వం, వీరత్వానికి వారసత్వం కావాలమ్మా. అందుకని నేనేమంటున్నానంటే తల్లి, ఈ యుద్ధంలో మహిళలు పురుషులు అందరం పాల్గొనాలి, అందరం పోరాటం చేయాలి, అందరం యుద్ధం చేయాలి, సమస్య పరిష్కారాంత వైపు పోరాటం చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. హైదరాబాద్ లో అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి, అయ్యా ఇవో ఈ కార్యాచరణలో మీరు భాగస్వాములు అవుతారా కారా జాగ్రత్త వినాలమ్మా. అది ఉపన్యాసం కాదు, నేను నాయకుడిని కాదు, నాకు సపోర్ట్లు కొట్టదు. ఏమైనా కొడితే వాడిని కొట్టండి, నాకు మాత్రం సపోర్ట్లు కొట్టదు దయచేసి. ఏంటి ఇక్కడ నా బాధని నా సహచర నా తోటి కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నా. ఏం చేద్దాం, ఒక ఇంట్లో అందరం కూర్చొని ఏం చేద్దాం అంటావు మన ఇంట్లో సమస్యని అని కొంపలో ఉన్న అందరిని కూర్చోబెట్టి ఎట్లా మాట్లాడతావో నేను అట్లా మాట్లాడుతున్నాను. అందుకని ఆలకించాలి, వినాలి, మెదడులో వినాలి. అందుకని ఈ మొత్తం సమస్య ఏదైతే ఉందో ఇది మొత్తాన్ని పరిష్కరించడానికి హైదరాబాద్ లో ఉన్న రాష్ట్ర స్థాయి 5 పార్టీల దగ్గరికి పోయి ఆ 5 పార్టీల రాజకీయ ఆగాలి తల్లి ఆగండి, 5 రాజకీయ పార్టీల అధ్యక్షుల దగ్గరికి పోయి కలుద్దాం. 5 రాజకీయ పార్టీల దగ్గర పోయి కలిసి, అయ్యా మీరు వస్తారా ఈ పోరాటంలో? వచ్చేవాడు జిల్లాలో ఉన్న పార్టీ నాయకులకు చెప్తారా? ఎవరు చెప్తారు మీరు? కానీ ఈ పోరాటంలో అందరూ భాగస్వాములై పోరాటంలో పాల్గొనాలి. ఒక పెద్ద మనిషి అంటాడు, ఈ ఖమ్మం జిల్లా సమస్య కోసం మేము అందరూ రావాలా సార్ ఎన్ని రోజులంటే, ఈ సమస్య పరిష్కారం ఇస్తే రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీల మీదకి ఏ ఒక్కడు చెయ్యడు. రాష్ట్రంలో వీళ్ళొక్క సమస్య పరిష్కరిస్తే ఏ జిల్లాలోనైనా ఏ బీసీఎస్సీ ఎస్టీల మీద 3.5 కోట్ల మంది ప్రజల మీదకి ఎవడు రాడు. ఇది ఒక్కటి విజయం సాధిస్తే. అర్థమైందా? ఇది ఆదర్శం కావాలి. ఈ పోరాటం రాష్ట్రం మొత్తానికి ఆదర్శం కావాలి. వచ్చినోడి కాళ్ళ మీద అమ్మో అని పడటం, దండం పెట్టడం, అయ్యా అని వానికి ఎవ్వని కాళ్ళ మీద పడుతాం, వానికి ఓట్లేసి వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి వాడు పెట్టిన గడియారాన్ని ఇంట్లో పెట్టుకొని వాని పెళ్లిలో పోయి పువ్వులు తిని మళ్ళీ వాని కాళ్ళ మీద వాయో అని పడుతామ్మా. నువ్వు విప్లవకారురాలివి. సమ్మక్క సారలక్కలు ఎవరి కాళ్ళ మీద పడలేదమ్మా, కత్తులు తీసి యుద్ధం చేసింది. సాకరేనమ్మ ఎవరి కాళ్ళ మీద పడలేదమ్మా. మీరెందుకు పడతారమ్మా దండాలు పెట్టి? నాకు ఎవరికి దండం పెట్టదు. ఎవడో రాజకీయ నాయకుడు వస్తే అలో అనండి అంతే. ఎవరికి దండం కూడా 2 చేతులతో పెట్టదా. రాజకీయ నాయకుడు, ఉద్యమ సంఘ నాయకుడు యొక్క ధర్మం ఏంటంటే వాడు పోరాడడానికి సంఘం పెట్టుకుని పార్టీ పెట్టుకుని. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, హైదరాబాద్ లో ఉన్న 5 పార్టీలని అక్కడ కలవడం, ఇక్కడ ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీలకు సంబంధించిన జేఏసీ, ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన ఇలా వీళ్ళకి సానుభూతి పనులుగా రేపు ఖమ్మం జిల్లాలో ఉన్న అంబేద్కర్ సంఘాలు, ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు, మాలమాదిగ సంఘాలు, మొత్తం సంఘాలు, రాజకీయ వేదికలు అందరం కలిసి వీళ్ళ తరఫున న్యాయం జరిగేంత వరకు యుద్ధం చేస్తామనేటువంటి వేదికలో ఖమ్మం జిల్లాలో ఉన్న సమస్త సంఘాలు భాగస్వాములు కావడానికి ఇక్కడ కమిటీ తిరగండి. హైదరాబాద్ లో కొంతమందిని కలిసి నేను 5 పార్టీల దగ్గర పోయి వాళ్ళని కమిటీలో ఉన్నామని అడుగుతా. మొత్తం కలిసి ఒక కమిటీ వేసుకొని పోరాటాన్ని మొదలు పెడదాం ఒక 2 రోజుల్లో. అంతేగాని ఆవేశం రావటం, ఆవేశాన్ని చంపుకోవడం, మళ్ళీ అయ్యాలని ఆవేశపడటం, ఏ నా కొడుకు చేయలేదు అనటం అట్లగా మనందరి యొక్క శక్తి పెరిగితే పార్టీలు వాడంతట వాడే పేక్కుంటా ఈడ్చుకుంటూ వచ్చి మన పోరాటంలో పాల్గొంటాం.
అందుకనే ప్రజా చైతన్యమే ప్రధానం ఇక్కడ. మా బాధతో అంటాం సరియారా, ఒకళ్ళిద్దరు కమ్మోళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ మా బాధతో అంటాం మీ కమ్మరాజ్యాన్ని 70 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నాం కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఆ బాధ గోస ఏంటో తెలుసు కాబట్టి. ఊళ్ళో అదే బాధలు పడ్డాం, ఈడ ఖమ్మంలో అదే బాధ పడ్డాం, హైదరాబాద్లో అదే పడ్డాం, విజయవాడలో అదే పడతారు మా వాళ్ళు, రాష్ట్రం అంతా పడతారు. కాబట్టి దీని పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి తప్పులు చేసేవారు పరివర్తన చెంది, ఇది ఘోరమైన పరిస్థితి, రేపు రాజ్యం మీకు రాదు, ఈ రాజ్యం మీది కూలిపోతుంది, ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యి పరివర్తన చెంది పేదల పక్షాన అన్ని పార్టీలు రావాలని, మీరందరూ పాల్గొనాలని పార్టీలని నేను విన్నవిస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. టిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేస్తానంటాను. చాలా సంతోషం అమ్మా, అది చాలా గొప్ప మాట మాట్లాడారు. బీజేపీ పార్టీ రేవంత్ రెడ్డిని వేర్లతో సహా పీకుతానంటుందమ్మా, చాలా సంతోషం. బీజేపీ పార్టీ కరెక్టే. మీరిద్దరు వాళ్ళ రాజ్యాన్ని పీకాలంటే మొట్టమొదటి పోరాటం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల పోరాటంతో మొదలుపెట్టారు. సిపిఎం సిపిఐ పార్టీలు ఎమ్మెల్యే పార్టీలు పాపం మరి వాళ్ళు రేవంత్ రెడ్డి వైపా కేసీఆర్ వైపా ఆ భగవంతుడికే తెలవాలి, మాకైతే తెలవాలి మా పాపం ఏంటో. వాళ్ళు కూడా భూ నిర్వాసితులైనటువంటి వెలుగుమట్ల బాధితుల వైపా, లేకపోతే రేవంత్ రెడ్డి వైపా, లేకపోతే టిఆర్ఎస్ వైపా, ఎవరి వైపు. అందుకని ఈ రోజు అన్ని పార్టీలు ఆత్మశుద్ధితో ఈ జరిగిన ఘోరకై ఈ రోజులో ఎక్కడ ఇరాన్ ఇరాక్ యుద్ధాలు చూస్తున్నాం మా పేపర్లో, ఇక దానికి దీనికి తేడా ఏమన్నా ఉందా అమ్మ? అలా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ లో బాంబులు పేరు పోరాటాలు తెచ్చి ఇల్లు వీడి దానికి వెలుగుమట్లకి ఏం తేడా ఉందో చెప్పండి. మరి ఇప్పుడు టెర్రరిస్ట్ ఎవరు టెర్రరిస్టో? మన కొంపలు కూల్చేటువంటి అగ్ర కులాలే అగ్రవర్ణ ఉగ్రవాదులాగా మన ఇళ్ల మీద పడ్డారు, టెర్రరిస్ట్ లాగా పడ్డారు. అందుకని ఈ పోరాటంలో మీరంతా భాగస్వాములై ఇది పరిష్కారం అయ్యేంత వరకు పోరాట రూపం మళ్ళా కమిటీ వచ్చి మీకు చెప్తుంది. మళ్ళా పక్కకు పోయి కొంత కమిటీ అంతా మాట్లాడుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చి మాట్లాడతామని తెలియజేస్తున్నా. ఒక అర్ధ గంట టైం అండి, 1 గంట.